హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ అండి. మట్టి పాత్రల్లో వండుదామని ఫిక్స్ అయిపోయానండి. పాతకాలంలో అందరూ వీటిలలోనే వండుకొని చాలా ఆరోగ్యంగా ఉండేవారు. మనం మాత్రం అవి ఇవి కొనుక్కొని లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నాము. మా మామయ్య చేస్తారండి కుండలు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అలువర్తి గ్రామంలో కుమ్మరి జంగయ్య అంటే ఎవరైనా చెప్తారండి. చాలా ఫేమస్. మా మామయ్య ఒక్కరే చేస్తారు ఊళ్ళో కుండలు. నేను కూడా తెప్పించుకున్నాను. ఇంకా గల్లగురికి కూడా పెడతా అన్నారు. నేనే వద్దన్న, ఆల్రెడీ నాకు ఒకటి ఇచ్చారన్నమాట. సో చూసారు కదా, ఎంత చాలా బాగున్నాయి. నాకు నచ్చినాయి. నేను చెప్తే చేసించారు మా మామయ్య. కుదిరినప్పుడు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి. గ్లాసెస్ వాటర్ తాగడానికి. సో నేనైతే ఒక దాంట్లో పెరుగు తోడేస్తున్నాను. ఇంకోటి పాప బొడ్డుగురుగా అండి వాటర్ తాపీయడానికి. ఒకటి అన్నానికి, ఒకటి కర్రీకి, ఒకటి పెరుగుకి ఇలా తెచ్చుకున్నాను లెక్క ప్రకారం. మూతలు కూడా చూసారు కదా, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్తో చేశారు. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మనం వీటిని ఎలా యూస్ చేసుకోవాలో చూద్దురు. కానీ మీరు కూడా మట్టి పాత్రల్లోనే వంట చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. ఓవర్ నైట్ నానబెట్టాను. అసలు అయితే అవసరం లేదు. తీసుకొచ్చిన వెంటనే వాష్ చేసుకొని గంజి నీళ్ళతోని ఒకసారి ఒక 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. కానీ సరే మీకు కూడా చూపిద్దామని ఓవర్ నైట్ నానబెట్టాను. కొన్ని నానబెట్టలేదు. కొన్ని డైరెక్ట్గా ఇలా గంజి పోసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాను అన్నమాట స్టవ్ మీద. ఈ విధంగా గంజితోని ఒక 10 మినిట్స్ ఉంచిన తర్వాతకి ఒకసారి నీట్గా వాష్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఇంతే సింపుల్. లేదంటే మీరు స్క్రబ్బర్తోనైనా వాష్ చేసుకోవచ్చు. పెరుగు కూడా నేను ఇందులోనే తోడేస్తున్నాను. చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది, బాగుంటుంది. ఎండాకాలం వచ్చేస్తుంది కదా, మరి కుండలు తెచ్చుకోండి మీరు కూడా. మేమైతే ఆల్రెడీ ఒక కుండ తెచ్చుకోవడానికి ఫిక్స్ అయిపోయామండి. ఎండాకాలం మొత్తం అందులోనే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.